హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. 13వ తారీఖు 4వ నెల 2025 ఆదివారం. అదేవిధంగా రేపు ఉదయం సోమవారం 14వ తారీఖు ఉదయం పూజ ఎలా ఉందనేది చూద్దామండి. ముందుగా నా ఛానల్లోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, పాడ్యం. ఈరోజు ఆదివారం, చిత్తా నక్షత్రం అండి. ఈరోజు మేష సంక్రమణ జరుగుతుంది, అంటే మేషరాశిలోకి సూర్యుడు అనేది ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము జపించవలసిన మంత్రం కూడా సూర్యనారాయణదండి. ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు మనం జపించవలసిన మంత్రం ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల పంచభూతాలు మనకి సహకరిస్తాయండి. జీవితకాలంలో ఏది కానీ అనుకునే వారికి మార్గం చూపిస్తాడు. మనం ఏదైనా పని అనుకున్నామనుకోండి, దానికి మార్గాన్ని అనేది చూపిస్తాడు. మనము ఏదైనా పని చేస్తే చెడు మార్గంలోకి వెళ్తున్నాం అనుకోండి, ఫస్ట్ మనకి కోపగించుకునేది ఎవరు? మన తల్లిదండ్రులు. మన తల్లి తర్వాత తండ్రి అనేది ఎక్కువ కోపం చేసి మందలిస్తూ ఉంటాడు. అలాగే మనకి ఈరోజు మిత్రాయ నమః అని మంత్రం జపించడం వల్ల మనం ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే ఒక స్నేహితుడి రూపంలో వచ్చి మనకి ఆ సూర్యభగవానుడు అంటే తండ్రితో సమానం. కాబట్టి అతడు మనని సక్రమైన మార్గంలో నడిపిస్తూ మనకి హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు అందరూ ఈ మంత్రాన్ని జపించుకోండి. ఒకరోజు గురూజీ ఫ్లైట్లో ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాడంట. అతని పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడంట. అతను నాకు ఒక డౌట్ ఉందండి, మీరు ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుండి హోమ్ మేకర్ అనే ఒక పదాన్ని చెప్పారు. అందరికీ చెప్పినప్పుడు అది అందరికీ అభ్యసించి అందరూ దాన్ని అనుసరిస్తున్నారు. అందరికీ అది నాటుకుపోయి ఇప్పుడు మీరు ఏం వర్క్ చేస్తున్నారు అని అనగానే హోమ్ మేకర్ అని సమాధానం ఇస్తున్నారు. ఇలా అందరూ ఇందాక ఫ్లైట్లో కూడా ఈ ముచ్చటనే వినపడింది అని అతను చెప్పాడంట. అతను చెప్పాక ఈ గురూజీ చిన్నగా నవ్వినారంట. తర్వాత నాకు ఒక డౌట్ ఉంది గురువుగారు, ఇంకొక డౌటు, అది మాత్రం నాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పారంట. ఏంటి అని గురువుగారు అడిగారంట. అడిగినాక తను అంటున్నాడంట కదా, ఎవరు కానీ భర్త కానీ చనిపోయినా, కొడుకు చనిపోయినా, తండ్రి చనిపోయినా, తల్లి చనిపోయినా ఎక్స్పైర్ అయిపోయారు, మా తండ్రి గారు ఎక్స్పైర్ అయిపోయారు, మా తల్లి గారు ఎక్స్పైర్ అయిపోయారు, మా భార్య ఎక్స్పైర్ అయిపోయారు అని చెప్తున్నారు. ఎక్కడ చూడు ఇదే మాట వినపడుతుంది. ఇలా చెప్తున్నారేంటి, అసలు ఎక్స్పైర్ అని ఎందుకు అంటున్నారు అని గురువుగారిని అడిగారంట. అప్పుడు గురువుగారు సందిగ్ధంలో పడి ఒక 2 నిమిషాలు ఆలోచించుకున్నాడంట. అవును, ఇది ఇలా ఎందుకు చెప్తున్నారు, అసలు ఈ పదం అనేది కరెక్ట్ కాదు కదా, ఇది వాడకూడదు కదా, ఇలా ఎందుకు వాడుతున్నారు? ఎక్స్పైర్ అంటే వస్తువుకి ఒక కాల పరిమితి అని నియమించబడి ఉంటుంది. వస్తువు కొన్నప్పుడు దాని మీద ఎక్స్పైర్ చూస్తాం. కానీ మనిషికి ఎక్స్పైర్ ఏంటి అంటే మనిషి కాలము అయిపోయి ఎక్స్పైర్ అయిపోయారని చెప్పడం ఇది తప్పు మాట అని చాలా ఆలోచించి తర్వాత అలా చెప్పకూడదని చెప్పారంట. అది కరెక్ట్ కాదు, మీరు కూడా ఇదే మాటను అందరూ అనుసరిస్తున్నారు. కాబట్టి ఇందాక మనం హోమ్ మేకరు అని చెప్పుకున్నట్టుగా జనాల్లో ఎలా అలవాటు చేశారో ఈ మాటను కూడా అలా అలవాటు చేయండి గురువుగారు అని ఆ వ్యక్తి అన్నారంట. అన్నాక అప్పుడు గురువుగారు అన్నారంట కదా, సమాధానం ఇచ్చారంట, ఎక్స్పైర్ అనకూడదు, డెత్ అయ్యారు అని చెప్పాలి అని చెప్పారంట. అందుకని ఈరోజు ఈ మాట చెప్పడం జరిగింది. ఎవరు కానీ ఎక్స్పైర్ అయ్యారు అని మాత్రం ఎవరు చెప్పకూడదని, డెత్ అయ్యారు అని చెప్పాలంట అండి. అందరూ కూడా ఈ మాటని అనుసరించండి అని ఈరోజు గురువుగారు తెలియజేయడం జరిగిందండి. ఎవరు కానీ ఎక్స్పైర్ అయ్యారని చెప్పకండి, అది కరెక్ట్ వర్డ్ కాదంట అండి. అదేవిధంగా వేరే చోట్ల మనకి మేడం అని పిలుస్తూ ఉంటారు కదా అండి, ఆ మేడం అనే పదము కరెక్ట్ వర్డ్ కాదంట అండి. వేరే దేశంలో ప్రాచీన కాలంలో అంటే వర్క్ చేసేవారు ఎవరైనా పని చేస్తూ ఉంటే వాళ్ళని ఒక పేరు పెట్టి పిలవాలని వాళ్ళని మేడం అని ఉచ్చరించేవారంట. అంటే పని చేసేవారిని మేడం అని వాళ్ళని ఒక గౌరవపూర్వకంగా పిలవడం జరిగిందంట. అలా పిలవకూడదంట అండి. మన తెలుగు సాంప్రదాయంలో దేవి జీ అని పిలవాలంట అండి. జీ అంటే గౌరవించడం అంట, జీ అంటే గౌరవించి పిలవడం కాబట్టి జీ అని పిలవాలంట. దేవీజీ అంటే దేవి అంటే మాతృ సమానులు అని అర్థం అంట. జీ అంటే గౌరవం ఇవ్వడం అని అర్థం అంట. కాబట్టి మనము గారు అని వెనకాల ఎలా పెడతామో అలా సాంస్క్రిట్లో జీ అని పిలవడం జరిగిందంట అండి.
కాబట్టి అందరూ ఇట్లా మేడం అని మాట మానుకొని దేవీజీ అని పిలవడం నేర్చుకోండి అని చెప్పడం జరిగిందండి. రేపు ఉదయాన్నే అందరూ సౌరమాన ఉగాది అంట అండి. రేపు సోమవారం కాబట్టి అందరూ ఆచరించుకోండి. ఇది సౌరమాన ఉగాది అంటే మనకి ఇక్కడ ఎట్లాగో అటు తమిళనాడు సైడు ఈ సాంప్రదాయం అనేది ఆచరిస్తూ ఉంటారంట. వాళ్ళకి రేపు ఉగాది పండుగ జరుపుకుంటారంట అండి. సోమవారం కాబట్టి రేపు అందరూ పొద్దున్నే అభ్యంగ స్నానం ఆచరించుకోండి. సోమవారం తలస్నానం చేయొద్దు అని చెప్తారంట, కానీ అదే వాస్తవం కాదంట. రేపు అభ్యంగ స్నానం చేయొచ్చంట. అభ్యంగ స్నానం ఆచరించుకొని మొన్న ఉగాది పండుగ ఎవరైనా ఏదైనా సమస్యతోటి చేయలేని వారు ఉన్నారు కదా, వాళ్ళు రేపు ఆచరించుకోవచ్చు అండి. రేపు చక్కగా అభ్యంగ స్నానం చేసి గుమ్మానికి తోరణాలు కట్టి అలంకరణ చేసుకొని ఇంట్లో కులదేవత ముందు, గ్రామదేవత ముందు, ఇంట్లో దేవతల ముందు దీపారాధన చేసేసి ఏదైనా తియ్యటి నైవేద్యాన్ని ప్రసాదంగా చేసి ఇంట్లో అందరూ చక్కగా నైవేద్యంగా తినవచ్చు అంట అండి. అదేవిధంగా రేపు ఉగాది పండుగ లేని వారు ఉన్నారు కదా, వాళ్ళు జరుపుకోవచ్చు అంట అండి. అదేవిధంగా మనమైనా కూడా ఆచరించుకోవచ్చు అంట. ఈరోజు మంచి మాటలో ఒక చిన్న కథ. మిత్రుడు గుర్తుకు వస్తున్నాడు. మనము తప్పు చేస్తూ ఉంటే మంచి మార్గంలో వెళ్ళమని సరిచేసేవాడే మిత్రుడు. కాబట్టి మనం ఈరోజు మిత్రాయ నమః అనే మంత్రాన్ని అందరూ జపించుకోవాలని చెప్పారు కదా అండి. అదేవిధంగా ఏకాదశి ఉపవాసం చేస్తారు కదా, చాలామంది ఏకాదశి ఉపవాసం చేసినప్పుడు గురువుగారు చిన్నతనంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళే అంట, అరే మీరు తినండి, అది తినండి, ఇది తినండి అని ఊరికే పదే పదే చెప్తూ ఉండేవారంట. అంటే వాళ్ళు ఏంటి తెలియజేసేదంట అంటే మేము ఉపవాసం ఉన్నాము అని అందరికీ తెలియాలని అలా చెప్పేవారంట. మేము తినం కానీ మీరు తినండి, మేము తినం కానీ మీరు తినండి అంటూ అందరికీ తెలియజెప్పుకుంటూ ఉండేవారంట. అలా ఎప్పుడు చెప్పుకోవద్దంట అండి. చాలామంది ఊర్లలో మనము భూములు గుడి దేవస్థానం కోసమని ఇచ్చాము, మేము ఇది కట్టించాము, అది కట్టించాము అని కూడా చెప్తూ ఉంటారంట. అలా కూడా ఎప్పుడు చెప్పకూడదంట. చెప్తే అది అహంకారం కిందికి వస్తుందంట అండి. అలా ఎప్పుడు ఏది చెప్పుకోకూడదంట మనం చేసింది. అదేవిధంగా మా నాన్నగారు మాకు ఈ ఆస్తులు ఇచ్చారు, ఆ ఆస్తులు ఇచ్చారని చెప్పుకుంటారు, కానీ అలా ఎప్పుడు చెప్పుకోవద్దంట. మా నాన్నగారు నాకు ఈ దేహాన్ని ఇచ్చారు, ఈ శరీరాన్ని ఇచ్చారు, ఈ శరీరంతో నేను గౌరవంగా బతుకుతాను అని గౌరవంగా చెప్పుకోవాలంట. ఆస్తులు ఇచ్చారని చెప్పకూడదంట. ఎందుకంటే అది మనం సంపాదించింది కాదు, మనము కష్టపడింది కూడా కాదు. కాబట్టి మనం అలా చెప్పకూడదంట ఎప్పుడు కానీ. మనం చదువుకున్నప్పుడు మాత్రం అప్పుడు అహంకారంగా నేను చదువుకున్నాను, ఇది చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు అంట అండి. ఇలా ఉంటుందంట అండి. ఈ గురూజీ గారు ఒక ఆర్టికల్లో చదివారంట. ఒక పెద్ద డాక్టర్ ఉండేవాడంట. అతడికి ప్రత్యేకించి హాస్పిటల్ అని ఏది లేదంట, కానీ అతడు వేరే హాస్పిటల్లో సర్జరీస్ చేసేవారంట. తను 18 దేశాలు తిరిగాడంట. అంటే అన్ని దేశాల్లోకి వెళ్ళి ఒకరోజు ఇటు ఒకరోజు అటు అని అలా దేశాలన్నీ వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ చేసేవారంట. తను ఆపరేషన్ చేసిందంటే అది సక్సెస్ కాకుండా ఉండడం అనేది అతని చరిత్రలోనే లేదంట. అలా చేస్తూ ఉండేవాడంట. అలా ఆయన ఒకరోజు ఒక గంటకు ఒక ఆపరేషన్ చొప్పున అలా ఒక 10-15 ఆపరేషన్స్ చేసేవాడంట. అతను వచ్చిందంటే అసలు ఇక చనిపోతారు అన్న వ్యక్తి కూడా బ్రతికేవాడంట. ఆయన చేతి హస్తం అనేది అలా ఉండేదంట. ఆయన చదువుకున్న విద్య కూడా అలా ఉందంట. కాబట్టి ఆయన ఏం చేసినా కూడా ఆ ఆపరేషన్ అనేది ఫెయిల్ అనేది తన చరిత్రలోనే లేదంట. అలా చేస్తూ ఉండి అతను నెలకి ఒక 2 కోట్ల వరకు సంపాదించుకునేవాడంట. ఆయనకి ప్రత్యేకించి హాస్పిటల్ అని ఏం లేదంట. వేరే హాస్పిటళ్ళకు సజెస్ట్ చేస్తూ ఆ చేసిన వాటిని ఆపరేషన్స్ ఈయన చేసేవారంట. ఇలా చేస్తూ కొంతకాలం గడిచిపోయినాక అతనికి అహంకారం అనేది బాగా పెరిగిపోయిందంట. అతడు మళ్ళీ నాస్తికుడంట. అతడు ఏ దేవుణ్ణి కూడా నమ్ముకునేవాడు కాదంట. ఇలా నేను ఏ చేసినా నేను సక్సెస్ సాధిస్తాను అనే అహంకారం అతనిలో పెరిగిపోయిందంట. తర్వాత కొద్ది రోజుల కాలం గడిచిన తర్వాత అతడి కుమారుడు వాళ్ళకి అనారోగ్యం సమస్య వచ్చిందంట. ఇతను ఏ విద్య అభ్యసించి ఏది సర్జరీస్ చేసేదో ఆ వ్యాధి అనేది అతని కుమారుడికి వచ్చిందంట. అతను హాస్పిటల్లో జాయిన్ అయిపోయి అతడు ఉన్న ప్రదేశం కూడా, వాళ్ళు గొప్పవారు కదా, వాళ్ళు ఉన్న ప్రదేశం కూడా ఇక శుభ్రంగా అంతే ఎలా అంటే అలా పాటించేవారంట.
కానీ అతడికి మాత్రం ఆ వ్యాధి అనేది తగ్గలేదంట. అతను ఆపరేషన్ చేసినా కూడా సక్సెస్ కాకుండా అతని కుమారుడు చనిపోయాడంట. అప్పుడు ఈయన చాలా బాధపడాడంట. బాధపడి అసలు నేను ఎందుకు ఇలా చేశాను, నాకు ఎందుకు ఇలా అయిపోయింది, నా జీవితంలో అసలు ఫెయిల్యూర్ అనేదే లేదు, ఇలా ఎందుకయింది, నా కొడుక్కే ఎందుకయిందని అదే మనస్తాపానికి చెందాడంట. అప్పుడు రియలైజ్ అయ్యి నేను దేవుడిని మొక్కలేదు కాబట్టి నాకు ఇలా జరిగిందేమో అని అనుకొని తను చేసిన ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ పేషెంట్లకి దైవశక్తి అనేది వాళ్ళ పైన ఉంది. అంటే వాళ్ళు దేవతలకి పూజించడం వల్ల వాళ్ళ పైన దైవశక్తి అనేది ఉండి నేను చేసిన ఆపరేషన్ అనేది సక్సెస్ అయిపోయింది. అదే నా కొడుక్కి నేను దేవుణ్ణి పూజించాను కాబట్టి, నాస్తికుడిని కాబట్టి నా కొడుకు పైన దైవశక్తి అనేది లేకపోయేసరికి నా కుమారుడు మరణించాడు అని అతను తెలుసుకున్నాడంట. అలా కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత అదే బాధతోటి అతడు సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. ఇలా జరిగిందంట అండి. కాబట్టి మనకి దేవుడు లేది ఏది కూడా జరగదని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మనిషి చనిపోయే ముందు 2-3 నిమిషాల ముందు అతడు చనిపోతాడనే విషయం అతడికి తెలుస్తుందంట. తెలిసి అతను చనిపోయే ముందు అందరికీ నమస్కరిస్తాడంట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇలా దండం పెట్టేసి వాళ్ళు ఏదో చెప్పబోతుంటారంట కానీ ఏం చెప్పలేరంట. అలా దండం పెట్టినప్పుడు ఇక తను చనిపోతాడని మనం అర్థం చేసుకోవాలంట. ఆ 2-3 నిమిషాల ముందులో అతడికి ఒక్క క్షణం అనేది దేవుడు అనేది కనపడతాడంట. కాబట్టి వాళ్ళు ఇక చనిపోతామని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఈ బాధ్యతలు ఇవన్నీ కుటుంబము అంతా చూసుకోండి అని నమస్కరించుతారంట. మనము వట్టప్పుడు నమస్కారం చేసేది వేరంట, చనిపోయే ముందు నమస్కారం చేసేది వేరంట అండి. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పారండి. అలా చనిపోయే ముందు నమస్కరిస్తారంట. అప్పుడు మనకు తెలియకుండానే మనం దేవుడికి ఒక్క నిమిషమైనా అలా నమస్కారం అనేది చేయడం జరుగుతుందంట అండి. అదేవిధంగా రేపు సోమవారం రోజు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. ఉదయాన్నే లేచి ఆదిత్య హృదయ స్తోత్రము చదువుకోండి. స్నానం ఆచరించిన తర్వాత గోధుమ పిండితోటి 2 ప్రమిదలు చేసి దానిలో నెయ్యి పోసి ఆ ప్రమిదలని జిల్లేడాకుల పైన పెట్టి సూర్యుడికి హారతి ఇవ్వాలంట అండి. సూర్యుడికి అంటే మనం విష్ణుమూర్తి ముందైనా పెట్టుకోవచ్చు అంట ఇంట్లో, లేదంటే సూర్యభగవానుడికైనా హారతి ఇచ్చిన తర్వాత అది తీసుకెళ్ళి గుమ్మం ముందు పెట్టేయాలంట. ఈ పిండి దీపాలు ఉంటాయి కదా, ఇలా పెట్టాలంట. అటొకటి ఇటొకటి పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది, దైవిక శక్తి అనేది కూడా పెరుగుతుంది, మనోరథ శక్తి కూడా ప్రాప్తిస్తుంది. కుదిరితే అందరూ రేపు ఉదయం ఈ పూజ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అని హనుమంతుడికి గారెలను నైవేద్యంగానన్నా పెట్టండి, లేదంటే గారెలని మాలలాగా చేసి స్వామివారికి సమర్పించండి. అలా లేదనుకుంటే కనీసం ఒక్క గారెనైనా చేసేసి కుక్కలకి పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల పితృదోషాలు అనేవి తొలగిపోతాయి. అదే పిండి ఉంటుంది కదా మన గారెల పిండి, ఆ పిండితోటే మినపపిండి 2 ప్రమిదలు చేసి నెయ్యి పోసి దుర్గాదేవి ముందు వెలిగించాలండి. వెలిగించి అందులో 2 మిరియాలు మన చేతిలో పట్టుకొని మన ఇంట్లో చాలా కోపిష్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పాలండి. అమ్మ మహామాత, వారిలో కోపాన్ని తగ్గించు, వారిపైన దృష్టి ఉండనివ్వు అని చెప్పేసి ఆ మిరియాలని దాంట్లో నేతి దీపంలో వదిలిపెట్టాలండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో కోపిష్టి వాళ్ళు ఉంటారు కదా అండి, అనేది కోపం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కుదిరితే అందరూ ఈ యోగక్షేమం ఈరోజు సాయంత్రం ఆచరించుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.